నమస్తే టీఎస్ఎన్ న్యూస్ కు స్వాగతం. శంషాబాద్ పాలమాకుల గురుకుల పాఠశాలకు సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి. హరీష్ రావు మాట్లాడుతూ విద్యార్థుల పరిస్థితిని చూస్తే బాధేస్తోంది. విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు వెళ్లిపోయాక మమ్మల్ని మళ్లీ కొడతారంటూ భయపడుతున్నారు. పిల్లలను కర్రలు విరిగిపోయేలా కొడుతున్నారు. అన్నంలో పప్పులో పురుగులు వస్తున్నాయి అంటే తీసి తినమని కొడుతున్నారు అని చెప్తున్నారు. పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు. గైడ్లు పెట్టుకుని పరీక్ష రాయమని చెప్తున్నారు. అటు విద్య లేదు, ఇటు సరైన భోజనం లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి విద్యార్థులు బాధపడుతున్నారు. ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండో జత ఇప్పటి వరకు ఇవ్వలేదు. బుక్స్ కూడా ఇవ్వలేదని 6వ తరగతి విద్యార్థులు చెప్తున్నారు. సిగ్గుపడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పందన లేదు. ఆడపిల్లలు రోడ్లు ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్టని ప్రశ్నించారు హరీష్ రావు. ఒక 5 లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ తాగుతారు. టీచర్స్ వాళ్ళు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం, కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. వస్తుంది 12 గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రారు. స్టాఫ్ రూమ్లోనే కూర్చొని తిని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 3 అంటే చేస్తారు. 4 గంటల దాకా కూడా అస్సలు ఉండరు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని మమ్మల్ని తింటారు. బయాలజీ మేడం ఏమో క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మీరు లంబడోళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది. మీరు స్మెల్ వస్తుంది, వాటర్ చేయరా అని అంటుంది. స్నానం చేయరా అంటే మేము ఒకటే డ్రెస్, ఒక డ్రెస్ కూడా వారంలో ఒకసారి ఉప్పుతాం. దానికి స్టిచ్ చేసుకోవడానికి మెల్ల కింద ఎక్కువ వందలుకొని నేను దేనికి వస్తుంది బండి. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లులాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు. అందరూ గైడ్లు పెట్టుకుని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు
సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇవాళ గొడ్డు కారం పెడుతున్నారు మీరు. ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తారు. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు. సిగ్గుపడాలి మీరు. ఇలా పేద పిల్లలు, దళిత పిల్లలు, గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు కూడా అయితే లేదు. అండ్ ఇది మొదటిసారి కాదు. ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో. ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. దాదాపు 38 మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి. ఇక మాటలేమో కోటలు దాటుతాయి, చేతల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో? పేద పిల్లలు చదువుతారు. పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు, మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది పాఠశాలల్లో జాయిన్ చేసినాం, కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పే పరిస్థితి ఉన్నది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం